అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ ఆర్లగడ్డలో ఎటువంటి అన్యాయాలు దౌర్జన్యాలు జరగట్లేదని చెప్పి ఆమె చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆర్లగడ్డలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయనే దానికి నిదర్శనం 1, 2 కూడా కాదు. మీరందరూ ఒకసారి గమనిస్తే ఫస్ట్ ఆర్లగడ్డలో మర్డర్తో మొదలైంది. ఎవరు మర్డర్ చేసుకున్నారు? తెలుగుదేశం వాళ్ళని మర్డర్ చేసుకున్నారు. గొడవలు ఎక్కడ మొదలవుతున్నాయి? ఈరోజు ఒకరు వాళ్ళ ఆస్తుల మీదకే ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎవరిది సిటీ కేబుల్ వాళ్ళదే, తెలుగుదేశం వాళ్ళదే, దాని మీదకి దౌర్జన్యంగా పోతుంది. ఈమె ఆడ కేసులు బుక్ అయింది ఎవరి మీద? ఆమె హస్బెండ్ మీదనే, భార్గవ రామే ఇవన్నీ చేసేది, రౌడీజం చేసేది ఎవరో ఆస్తులు కొట్టేయాలని చెప్పి ఈమె ప్రయత్నిస్తుంది. వాళ్ళు కేసులు పెట్టుకుంటున్నారు. దానికి నిదర్శనం భార్గవ రామ్ మీద కేసులు బుక్ అవుతాయి. ఇంకొకటి, లా అండ్ ఆర్డర్ గురించి పక్కన పెడదాం. ఈరోజు ఆర్లగడ్డలో ఎటువంటి అరాచకాలు దోపిడీలు చేయట్లేదు అంటున్నారు. ఆమెకి దమ్ముంటే ఈరోజు నిరూపించమని చెప్పి ఏదో ఆర్డీఓని పెట్టి ఇచ్చేస్తానంటారు. ఒక్క మాట చెప్పమనండి. ఈరోజు వసూళ్లు చేస్తున్నారు. ఈరోజు ఇసుక చంద్రబాబు నాయుడు ఒక పక్క ఫ్రీ అంటున్నాడు. మీకు ట్రాక్టర్ ఉంటే పోయి ట్రాక్టర్ తీసుకొని ఇసుక తెచ్చుకోపోండి అంటున్నారు. తెచ్చుకుంటే ఆర్లగడ్డ లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి రోడ్డు మీద నిలబడి 2000 రూపాయలు మాకు అఖిలమ్మకి ట్యాక్స్ కట్టాలి అనే పరిస్థితి. గతంలో ఎమ్మెల్యే కట్టించినారు, మీరు ప్రపోజల్ పెట్టినా ఉన్నారు, అది అయిపోయింది ఆ చరిత్ర. ఇప్పుడు నెక్స్ట్ ఏంది మనది? ఆడ మెడికల్ స్టాఫ్ను ఇంక్రీజ్ చేయండి, అలాంటివి చేయండి. ఇంకా నిందలేసే టైం కాదు. ఇప్పుడు మీరు వర్క్ చేసే పని ఇది. మీ మీద నిందలేసే బాధ్యత మాది. నువ్వు చేయకపోతే చేస్తే ఎవరు నిన్నేం నిందించరు. ఇంకొక చిన్న సలహా అనుకోండి. ఇప్పుడు మాట్లాడుతూ వాడు వీడని మాట్లాడుతున్నావు. మేము మాట్లాడలేమా? పబ్లిక్ని అడ్రస్ చేసేటప్పుడు ఎవరైనా కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే అనేటప్పుడు నీ స్థాయి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు మీరు అది గుర్తుపెట్టుకోండి. మేము ఎమ్మెల్యే అనేది మీ స్థాయిని మీరు దిగజార్చొద్దండి. ఒక మగోడు ఇంకో విధంగా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎవరినైనా కానీ మీరు మాట్లాడి, ఇప్పుడు నన్ను అంటావు అనుకో, ఏదో వేరే రిలేషన్ అనుకోవచ్చు. అందరినీ మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే నీ పరిస్థితి ఏంది? మేము కోరేది ఒకటే, ఈడ జరుగుతున్న ఇసుక దందా, ప్రజలకి ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. వెంటనే ఆడ ఉచితంగా వచ్చే ఇసుక ట్రాక్టర్లను కానీ ఏదే కానీ ఆపద్దు. చంద్రబాబు గారు చెప్పారు, మీరు చెప్పినవన్నీ కారు కూతలు కాకుండా చూసుకోండి. మేము కారు కూతలు కూసి అధికారంలోకి వచ్చామనేది మటు నిరూపించుకోవద్దండి. ఖచ్చితంగా ఉచితంగా ఇసుక రావాలి. ఈరోజు మీరు కదా నీకు 15 అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి పిల్లలు కనపడిన కాడ అంతా 15,000 అని చెప్పినారు. ఎక్కడున్నాయి 15,000? సో ముందు ప్రజల మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ రౌడీజాన్ని ఆపండి, దౌర్జన్యాలు, ఒక్కొక్కరిని పోయి బెదిరీడాలు ఇవన్నీ ఆపండి. నీ పేరు చెప్పుకొని తిరిగే వాళ్ళ నువ్వే కంట్రోల్ చేయి. మాకు అవసరం కూడా లేదు. మేమెందుకు అంటాం నీ గురించి? నువ్వు కష్టాజీతంతో సంపాదించుకుంటున్నావు, నువ్వు కొనుక్కుంటున్నావు, నీకు జీతం వస్తుందో ఏదో వస్తుందో, అంతే తప్ప మేమేదో అన్నామని ఎందుకు అంటున్నావు? మేము ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మాట్లాడతాం ఖచ్చితంగా. ఈరోజు ఇసుక, మట్టి ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఆలమూరులో ఆపినారు కదా ఇసుక. మీరు ఎర్రమట్టి ఆలమూరులో ఫారెస్ట్ ఏరియాలో ఉన్న మట్టి తీలే. మేము ఏమన్నా మాట్లాడినామా? ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చినాం కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు యాక్షన్ తీసుకొని ఆపినారు. ఇలాంటి దానిలో మేము ఖచ్చితంగా మాట్లాడతాం. నువ్వు ఏం కేసులు పట్టుకుంటావు? నీ చేతనైన కేసులు పెట్టుకో. నువ్వు తప్పు చేయకుండా ఉండు. ఎవరొద్దన్నారు? ప్రజలకు న్యాయం చేయి. ఈరోజు ఆర్లగడ్డలో రౌడీజం జరగట్లేదు అంటున్నావు. చికెన్ సెంటర్లలో కూడా 10 రూపాయలు వసూలు చేస్తారు నీ పేరు చెప్పి. ముందు వాళ్ళని కంట్రోల్ చేసుకో. మళ్ళీ నేను ఆ పేర్లు చెప్పాలన్నా, లేకపోతే ఎవరు వసూలు చేస్తున్నారో మీకు తెలిస్తే మీరే ఆపుకోండి వాళ్ళని పిలిచి. ఇంకా ఎన్ని ఘోరంగా మీ గురించి మాట్లాడుతున్నారు తెలుసా? విద్యా కమిటీ చైర్మన్లకు కూడా డబ్బులు అడిగి తీసుకొని కమిటీలు వేస్తున్నారు అంటున్నారు. ఇది నిజమో కాదో తెలియదు మాకు కూడా. నువ్వే ఎంక్వైరీ చేయి. ఆర్టీఓతో కమిషన్ వేయిస్తా అంటున్నావు, సిబిఐ ఎంక్వైరీ వేయించుకో దీని మీద. ఫీల్డ్ అసిస్టెంట్ మార్చడానికి అంటున్నారమ్మా. నీ గురించి ఎంత చెడ్డగా చెప్తారో అసలు ఆలోచించు. దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయించు, ఎవడైనా అట్లా వసూలు చేస్తున్నాడా అని. ఆర్టీఓ రేంజ్ సరిపోకపోతే అంత పెద్దగా వేసుకోండి.
ముందు ప్రజల దగ్గర నుండి బయటకు వస్తుంది ఇది. ఏ నాయకులు మాట్లాడట్లే నీ గురించి. దయచేసి ఇప్పుడైనా చేసేవన్నీ మానుకొని, ఎవరైనా మీ వాళ్ళు మానుకోకపోతే మానిపించు. ప్రజలకు న్యాయం చేయండి. అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు రేపు నుండి గేట్లు క్యాన్సిల్ చేయి. రేపు సంతా నువ్వు మాట మీద నిలబడే వ్యక్తివి అయితే నువ్వు రేపు నుండి గేట్లు వసూలు చేయడం ఆపే. నువ్వు చెప్పావు కదా మాట, నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఈ ఊర్లో నేను గేట్లు వసూలు చేయనన్నావు. మాట మీద కట్టుబడు. నీతివంతురాల్ని, నిజాయితీవంతురాల్ని, నేను ఆర్లగడ్డ ఎమ్మెల్యేని అని చెప్పుకో ధైర్యంగా. అంతేగాని ఎవరైనా నువ్వు చేసే తప్పుని ఎత్తి చూపిస్తే నేను కేసులు పెడతా. ఏం లా అండ్ ఆర్డర్ కూడా ఏమమ్మా నీ చేతులు బొమ్మలాగా ఉండదు. ఎక్కడైనా కానీ కేసులు పెట్టాలన్నా దానికి మేము కూడా కేసులు పోరాడడానికి మేము రెడీగానే ఉన్నాం. చెయ్యని మేము కూడా, మీరు ఏం చేయకపోతే మేమేం నిందలేం నీ మీద. ఈరోజు మా సాకల్ చీను అని నీ ఇంట్లో పనిచేసినాడు, 30 సంవత్సరాలు నీ కిందనే పనిచేసినాడే ఎత్తుకుపోయి ఇప్పుడు నా దగ్గరకు వచ్చినాడని చెప్పి ఎత్తుకుపోయి నువ్వే ఇంట్లో ఇప్పదీసి మరీ కొట్టినారు. అది మీరు చేయలేదా? చేయకుండానే కేసు పెట్టారా? అక్రమంగా ఏమన్నా చేస్తేనే కదా ఏదైనా జరిగేది. మాట్లాడితే బీజేపీ నుండి వాడు ఒకడు వచ్చినా అంటూ. నువ్వు ఏ పార్టీ నుండి వచ్చినావు? వైసీపీలో ఎమ్మెల్యేకి గెలిచి సిగ్గు లేకుండా ఎట్లా పోయినావు నువ్వు టీడీపీలోకి? ఎట్ట మంత్రి అయినావు? దానికి సమాధానం చెప్పు. నేనేముంది, నేను పార్టీ రిజైన్ చేసినాము బీజేపీకి, టీడీపీలో వైసీపీలో వచ్చి జాయిన్ అయినాను, నేను ఉన్నాను దాంట్లో. ఇదే బీజేపీని మొన్నటిదాకా తిట్టుకొని ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో మీరు పనిచేస్తున్నారు. ఎన్డీఏలో నువ్వు ఎమ్మెల్యే, నువ్వు తెలుగుదేశానికి ఇది కాదు. నీ ప్రభుత్వం ఉండేది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం గవర్నమెంట్ కాదు ఇక్కడ ఉండేది. పవన్ కళ్యాణ్ వీళ్ళు అందరూ కలిసి వచ్చిన గవర్నమెంట్ ఇది. సింగిల్గా మీరేమీ రాలేదమ్మా. సో దయచేసి ఇవన్నీ మానుకొని ముందు ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నావో అవి చేయండి. మేము కూడా అందరం సహకరిస్తాం. ఎన్ని రోజులు ఈ 50 పడకల హాస్పిటల్ గురించి చెప్పుకుంటారు? ఒకసారి పోయి సిరివెల్లలో హాస్పిటల్ పరిస్థితి చూడండి, చాగలమర్రిలో హాస్పిటల్ పరిస్థితి చూడు. ఈరోజు చింతకుంటలో శుద్ధ నీ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ నోరుతో వాళ్ళు చెప్తున్నారు బయట లబోదిగో అని, అమ్మ మమ్మల్ని 400 కట్టు, అమ్మ 400 కట్టు అని చెప్పి అడుగుతుందని నిన్న పోయి కొట్టినారు ఏకంగా. తెలుగుదేశం నాయకులనే, మొన్న మీ నాయకులనే కొట్టినారు మీరే. మేమెవరు మీ గురించి ఎంక్వైరీలు చేయట్లే. మీ ప్రభుత్వం, మీ పార్టీ నాయకులే మీరు చేసే అరాచకాల గురించి బయట కోళ్ళకి వస్తున్నారు. మీ ఇంట్లో నీకు ముందు నీకు చెప్పాలంటే, క్లియర్గా చెప్పాలంటే, నీ ఇంట్లో పనిచేసే వాళ్ళే, నీ మనుషులే బయటికి వచ్చి నువ్వు ఎన్ని అరాచకాలు చేస్తున్నావో ప్రజలకి గుచ్చి చెప్తున్నారు. ఎవరో కారుకూతులు కూర్చున్నారంట. మీ ఇంట్లో టోకెన్ సిస్టమ్ పెట్టి నాయకుడిని లోపలికి రావట్లేదని మేము చెప్తున్నాం. అమ్మా నీ టోకెన్ సిస్టమ్ గురించి మాకు తెలుస్తుందా? నీ టోకెన్ సిస్టమ్ గురించి నీ ప్రజలే చెప్తున్నారు. మీకోసం చొక్కాలు చించుకొని తెలుగుదేశం నాయకులు పనిచేసిన వాళ్ళు ఈరోజు టోకెన్ తీసుకొని లోపలికి పోయి కలవాల్సిన దుస్థితి పట్టింది వాళ్ళకి. అంటే ఇక మీరు అర్థం చేసుకోండి ఏ స్థాయిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈరోజు ఇది ఆళ్ళగడ్డల పరిస్థితి ఉందని. ఎందుకంటే నీ కోసం ఎవరు కూడా పనిచేయరు. ఎందుకంటే నువ్వు చేసే అరాచకాలు ప్రతి ఒక్కదానికి డబ్బు. ఈరోజు మేము అనలేదమ్మా నిన్ను ఎక్కడే కానీ, నువ్వు కొత్త బండ్లు కొన్నావు, నువ్వు బండ్లు కొన్నావు, నెక్స్ట్ రోజు నుండి ట్రావెల్స్ వాళ్ళు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి నెలకు 5 లక్షలు మాకు ఇవ్వాలి, మేము ఎక్కడ అనలేదే. ప్రజలు అనుకుంటున్నారు, మేమైతే ఎవరితో అనలేదు. ఎవడైనా మా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తే ఒక్కొక్కరిని కాళ్ళు ఇరగొట్టండి అని చెప్పి చెప్పండి ధైర్యం ఉందా? ఒకటా రెండా? ఇంకొకటి అంటది కారకూతులు అంటది. ఎవరు కారకూతులు కూసేది? ఈరోజు మీరు ఎన్ని మాటలు చెప్పారు, అధికారంలోకి రావడానికి ఎన్ని కారకూతులు కూసారు. మీరు ఒకటి ఎగ్జాంపుల్ కావాలంటారు. ఈరోజు మేమందరం కూడా ఇలాంటి మంచి పని చేస్తే సహకరించాలని ఎంతో ఆతృతతో వీళ్ళకి ఆమెను ఎంకరేజ్ చేయాలనే చూస్తున్నాం. ఎక్కడే కానీ ఆమెను డిస్కరేజ్ చేయకూడదు అనుకున్నాం. ఈరోజు చూడండి ఇది కారుకూత కాదా? ఇది కారుకూత అంటారు. గేట్లు వసూలు చేయనని చెప్పి ఆమె నోరుతో ఆమె ప్రలోభాలు పలికి కారుకూతలు కూసి ఈరోజు చూడండి మేమేదో ఆమె సహకరించాలని చెప్పి, ఆమె ఉచితంగా వదులుతుందని చెప్పి సహకరించాలని చెప్పి
ఎవరే కానీ టెండర్లో కూడా మేము పార్టిసిపేట్ చేయలేదు. ప్రజలకు మంచి జరుగుతుంది అంటే సహకరిద్దాం అనుకుంటున్నాం. ఇదే మీరు ఇంకొకటి గమనించండి, అహోబిలంలో టోల్ గేట్ ఆ రోజు 40 లక్షలు పెట్టి మున్సిపాలిటీకి వాళ్ళ పంచాయతీకి డబ్బులు వస్తుంటే వాళ్ళు రేట్లు వసూలు చేస్తున్నారు. ఈరోజు ఆడ కూడా మేము ఇలాంటిది ఎందుకు ఏమేదో ఉచితంగా ఇస్తా అంటుంది, టోల్ గేట్ లేకుండా ప్రజలకి బండ్లు పంపిస్తానంటే ఆడ కూడా అందరు సహకరించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.